హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడైన తాజా వార్త, పెన్షన్దారులకు షాకింగ్ న్యూస్. వీరికి పెన్షన్లు ఇవ్వరు, కొత్త విధానంలో పెన్షన్లు పంపిణీ. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూసిన వారు ప్రతి కూడా లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడం ప్రయత్నించండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెన్షనర్లకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం ప్రయత్నిద్దాము. కొందరు పెన్షన్లను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రద్దు చేయడం జరిగింది. అవేంటో, వాటికి సంబంధించిన వివరాలు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వివరాలకి ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో పెన్షనర్లకు సంబంధించి పెన్షన్లు ఇవ్వరు అనే ఒక వార్త రావడం జరిగింది. పెన్షనర్లకు సంబంధించి కొత్త విధానంలో పెన్షన్ కూడా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. మొదటగా తెలంగాణలో పెన్షన్లు రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు సమాచారం. దాదాపు 2 లక్షల పెన్షన్ అనేది జూన్ 2వ తారీఖున దాదాపు కొంతమందికి పెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తున్నారా, తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి కేవైసీ అదేవిధంగా ఆధార్ లింక్ అయితే చేయలేరో వారికి పెన్షన్ అనేది ప్రస్తుతానికి రద్దు అయితే చేయడం జరిగింది. జూన్ నెల పెన్షన్ అనేటివి వారికి అయితే ఎట్టి పరిస్థితులు ఇవ్వబోమని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తేల్చి చెప్పడం అయితే జరిగింది. కొందరికి ఒక 6 జిల్లాలకు పోస్ట్ ఆఫీసుల ద్వారా కాకుండా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అవుతున్న నేపథ్యంలో వారికి ఆలస్యం తీవ్రమైన కారణంతో వారికి డబ్బులు అనేవి జమ కాలేదు. వీటితో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు ఎవరైతే ఉన్నారో వారు వికలాంగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి డబ్బులు అనేటివి జమ కాలేదు. వారికి సంబంధించిన చూసుకున్నట్లయితే సదరం సర్టిఫికేట్ అయితే పెట్టలేదు. సదరం సర్టిఫికేట్ పెట్టిన వారికి ఒక డబ్బులు జమ కాలేదని చెప్పవచ్చు. చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో అనర్హుల జాబితాను ఎరవడం అయితే జరిగింది. ఇంకా అనర్హుల జాబితా అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా ఉందని చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే వారి కుటుంబంలో చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, చనిపోయిన వ్యక్తికి పెన్షన్ వస్తున్నా కూడా వారికి పెన్షన్ అనేటివి నిలిపేయడం అయితే జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి కొత్త విధానంలో మరొకసారి అప్లికేషన్ తీసుకునేందుకు ముందుకు రావడం అయితే జరిగింది. నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో పారదర్శకంగా డిజిటల్ విధానంగా వారికి కొత్త విధానంలో పెన్షన్లు పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం కంపల్సరీగా ఆయా వ్యక్తి యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కంపల్సరీగా కేవైసీ లింక్ అయి ఉండాలి, ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి, ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే వీటితో పాటుగా ఆ వ్యక్తి యొక్క ముఖ ద్వారా అంటే ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఆ యొక్క పెన్షన్ అనేటివి తీసుకునేందుకు కొత్త సిస్టమ్ అనేది తీసుకురాబోతుంది. వీటితో పాటుగా డిజిటల్ విధానంతో పాటుగా తమ్ము ఏదైతే వేలిముద్రల ద్వారా పెన్షన్లు కూడా తీసుకునేందుకు ముఖ ద్వారా పెన్షన్ తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త విధానంలో పెన్షన్లను పంపించేసేందుకు కీలక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ఇది వరకు బ్యాంక్ అకౌంట్లో పోస్ట్ ఆఫీస్లో డబ్బులు జమ అయ్యేది. ఇప్పుడు అధికారులు నేరుగా ఇంటికే వెళ్ళి డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అప్పుడు అర్హులు ఎవరు అనర్హులు ఎవరు కూడా తెలిసిపోతుంది. కాబట్టి ఈ విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్న సమాచారం. వీటితో పాటుగా ప్రత్యేకంగా ఒక కొత్త కార్డు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుంది. ఆ కార్డులో సంక్షేమ పథకాలకు సంబంధించి అది ఏ సంక్షేమమైనా, పెన్షన్ అయినా, ఇంద్రమిల్లు అయినా, మహాలక్ష్మి అయినా, గృహజ్యోతి అయినా, ఇతర ఏ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఆ ఒక్క కార్డులోనే ఉండాలని కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుని జరిగింది. ఈ విధానంతో అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనే కొత్త సిస్టమ్ తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ విధమైన కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టబోతుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి జూన్ నెల పెన్షన్ సంబంధించి అర్హులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయి. ఎవరైతే డబ్బులు జమ కాలేదో మీరు నిరాశ చెందకూడదు. మీకు దగ్గర ఉన్న అధికారుల దగ్గరికి వెళ్ళినట్లయితే మరి పెన్షన్ ఎందుకు రాలేదో వారు సమాధానం చెప్పినట్లయితే పూర్తిగా సమాధానం మీకు చెప్పడం అయితే జరుగుతుంది. చూడండి, తాజా సమాచారం కోసం మన ఛానల్ పై లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మన ఛానల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం మీకు వివరాలు అన్నీ కూడా సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా ఇచ్చడం అయితే జరుగుతుంది. తెలంగాణలో వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆసరాగా పెన్షన్లు అన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. కూడా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.